ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సమాజం ఎంత దారుణంగా భ్రష్టు పట్టిపోయిందో, భ్రష్టు పట్టిపోతూ ఉందో రాజకీయాల్లో అండ్ పాలకుల్లో అండ్ పత్రికలు టీవీ ఛానల్లో వాళ్ళ భాష చూస్తే నిజంగానే భయం వేస్తుంది. ఎంత దారుణమైన భాష వాడుతూ ఉంటారు. అంటే అవసరం ఉన్న అవసరం లేకపోయినా ఇంట్లలో ఆడవాళ్ళను రాజకీయాల్లోకి లాగి ముడిపెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరికీ కూడా చాలా ఎక్కువగా అలవాటైన పదం తల్లిని చెల్లిని తల్లిని చెల్లిని తల్లిని చెల్లిని. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తల్లిని చెల్లిని బయటకు నెట్టేశారు, తల్లిని చెల్లిని బయటకు నెట్టేశారు. అవసరమా? ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళు తల్లిని చెల్లి మీరు 80 పంచాయతీలు చేయండి. ఇటువంటి భాష అవసరమా? జగన్ని ఎదుర్కోవాలి. తల్లిని చెల్లిని నెట్టేశారు. అది వాళ్ళ చెల్లెలకు పెళ్ళైన తర్వాత ఇంట్లోనే ఉంటారా జనరల్గా? ఇది అంటే తల్లి చెల్లి అని చెప్పి చెత్త రాజకీయం. అంతకుముందు కూడా కొందరిని టార్గెట్గా చేసుకుని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని వాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి ఇంకెవరినో ఎట్లా కాల్చుకుంటూ వచ్చారో చరిత్ర అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ శృతిమించిపోతూ ఉన్నాయి. సమయం ఉన్నా సమయం లేకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా. నిన్న కూడా నెల్లూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అండ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళ మధ్య గొడవ తారాస్థాయికి చేరి ఏకంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద అంత దారుణంగా గోడలు మిగిలినాయి. అంత దారుణంగా దాడి జరిగితే మంత్రి నారా లోకేష్ గారు పెట్టిన ట్వీట్ ఏంటి? ఏందో మరి సార్, రాజకీయంగా వాళ్ళ ఎమ్మెల్యేని వెనకేసుకురావాలి కాబట్టి వెనకేసుకుని వచ్చి ఆయన ట్వీట్ పెట్టిన వాళ్ళు తప్పేం లేకపోవచ్చు. దాంట్లో కూడా మళ్ళీ తల్లిని చెల్లిని గెంటేసిన జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఇలా మహిళల మీద ఏదో అసభ్యకరమైన భాష వాడుతున్నా. అసభ్యకరమైన భాష ఎక్కడా లేదు. నేను ఎన్ననే చెప్పిన, ఆ పిహెచ్డీలు చేశారు అనే దాని వెనక ఇంత మీనింగ్ ఉందని నాకు వేరే వాళ్ళు చెప్పేంత వరకు కూడా అర్థం కాలేదు. సరే, ఎవరైనా అసభ్యంగా మాట్లాడినా కూడా మనం అలో చేయకూడదు, చేయరు. ఎవరైనా కానివ్వండి, అలో చేయకూడదు. మరి దాన్ని కండెమ్ చేసే క్రమంలో మళ్ళీ తల్లిని చెల్లిని గెంటేసిన జగన్ రెడ్డి అవసరమా? ఎవరిని గెంటేస్తారు, ఎవరిని నెట్టేస్తారు? దానికి మళ్ళీ కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ట్వీట్ ఏంటి? నిక్కర్ మంత్రి గారు అంటే లోకేష్ గారిని ఉద్దేశించి అంటే ఆ ట్వీట్ వాళ్ళు షేర్ చేసుకుంటే, నిక్కర్ మంత్రి గారు ప్రతి క్షణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తలచుకొనిదే నీకు గడవదు. మీ నాయనమ్మను మీ తండ్రి గారు పిలిచి ఎన్నిసార్లు భోజనం పెట్టారు. చూడండి, రాజకీయాలు ఇంకంతే, ఒక స్టెప్ దిగే కొద్దీ వెళ్ళిపోతూ ఉంటాయి. మీ నాయనమ్మను మీ తండ్రి గారు పిలిచి ఎన్నిసార్లు భోజనం పెట్టారు. అసలు మీ నాన్నమ్మతో నీ ఫోటో ఉందా? మీ తాతతో నీ ఫోటో ఉందా? లోకేష్ గారికి ప్రశ్న. మీ నాన్నగారు మీ నాయనమ్మను మీ నాయనమ్మను పిలిచి ఎన్నిసార్లు భోజనం పెట్టిర్రు? మీ నాన్నమ్మతో నీ ఫోటో ఉందా? మీ తాతతో నీ ఫోటో ఉందా? మీ తండ్రి గారు తన చెల్లెలకు ఏం చేశారు? కనీసం మీ అత్తలను ఎప్పుడైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టినారా? అమరావతిలో కొత్తగా కట్టే ఇంటి శంకుస్థాపన కనీసం వారిని ఆహ్వానించారా? 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక సీనియర్ లీడర్పై హత్యాయత్నాన్ని ఏ రకంగా సమర్థిస్తావు? పైగా మేము వదిలిపెట్టమంటూ ఒక మంత్రి స్థానంలో ఉండి మాట్లాడతావా? నెల్లూరులో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు. ఇప్పుడు నువ్వే స్టార్ట్ చేసావు. ప్రజలు మళ్ళీ నీ భరతం పట్టడం ద్వారా ఈ సంస్కృతిని కథం చేస్తారు. మరి ఇప్పుడు లోకేష్ గారు వాళ్ళ నాన్నమ్మతోనో వాళ్ళ తాతగారితోనో ఫోటోలు దిగింటే బయట పెట్టలేము. ఎన్నిసార్లు భోజనం పెట్టారు మీ నాన్నగారు మీ నాయనమ్మకు పిలిచి అంటున్నారు. అవును, మీ అత్తలను మీ నాన్నగారు ఎప్పుడైనా కనుక ఆహ్వానించారు, కనీసం ఇంటి ఓపెనింగ్ కన్నా పిలిచారా అంటున్నారు. ఒకరి ఇళ్లలోకి చొరవడం ఎందుకు? ఎవరైనా జగన్ అమ్మ తల్లి అదా రాజకీయం చేసే పద్ధతి. ఇంకా వెళ్తే లోతులకు ఎంత దూరం వెళ్తాయో ఇవన్నీ ప్రతిదీ కూడా. నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసహ్యానికి అసహ్యం పుట్టిస్తున్నాయి. వీటికి అంతం ఎప్పుడో తెలియట్లేదు అబ్బా.